వరకంటూ ఆంధ్ర వాళ్ళని గుర్తు చేస్తున్నారు. వెల్కమ్ ద ఆర్టిస్ట్ విత్ ఎ బిగ్ హ్యాండ్. తారక రామారావు గారి అభిమానులకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేరు తెలియని వాళ్ళుండరు. ఒక రాముడి పాత్ర వెయ్యాలన్నా, రావణాసురుడి పాత్ర వెయ్యాలన్నా, భీముడి పాత్ర వెయ్యాలన్నా, భీష్ముడి పాత్ర వెయ్యాలన్నా ఒక్క ఎన్టీఆర్ వెయ్యాలి. ఎన్టీఆర్ మించిన నటులు లేడు అనే సంగతి మీకు అందరికీ తెలుసు. ఒక రాముడి పాత్ర వెయ్యాలన్నా, రావణాసురుడి పాత్ర వెయ్యాలన్నా, భీముడి పాత్ర వెయ్యాలన్నా, భీష్ముడి పాత్ర వెయ్యాలన్నా ఒక్క ఎన్టీఆర్ వెయ్యాలి. ఎన్టీఆర్ మించిన నటులు లేడు అనే సంగతి మీకు అందరికీ తెలుసు. కాల్ షీట్లు ఇస్తే చాలు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఎంతో మంది నిర్మాతలు ఉన్నప్పటికీ ఆ మహానుభావుడు ఒక్కసారి ఆలోచించాడు. ఆంధ్రదేశం మొత్తంలో నన్ను అభిమానించే ఇంతమంది తెలుగు సోదర సోదరీమణులున్నారు, వీళ్ళకి నేనేం చెయ్యాలి అని చెప్పి ఆ మహనీయుడు ఆలోచించాడు. అందుకే సినిమాల నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీని పెట్టి ఆంధ్రదేశం అంతటా కూడా తిరిగి మీకందరికీ కూడా ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారనే సంగతి మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు మనకి తెలుగుదేశంలో తెలుగు వాళ్ళంటే ఎవరికి గుర్తింపు ఉండేది కాదు. భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికి తెలిసేది కాదు, తెలుగు వాళ్ళంటే తెలిసేది కాదు. ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వెళితే మద్రాసీలు అనేవారు మనందరినీ తెలుగు వాళ్ళని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు తెచ్చిన మనిషి ఎన్టీ రామారావు గారని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజున ఆ మహనీయుడు స్థలం వల్లే మనం తెలుగు వాళ్ళమని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక్క భారతదేశంలోనే కాదు, అనేక ఇతర దేశాల్లో కూడా తెలుగువాడంటే ఏమిటో, తెలుగువాడి గొప్పతనం ఏమిటో, తెలుగువాడి పౌరుషం ఏమిటో కూడా అందరికీ కూడా తెలియచెప్పింది మన అన్న ఎన్టీఆర్ రామారావు గారి. రామారావు గారి అంశలో ఒక బాలకృష్ణ వచ్చాడు, ఒక హరికృష్ణ వచ్చాడు, ఒక ఎన్టీఆర్ వచ్చాడు మళ్ళీ ఈ రోజున. ఆ తాతగారి అంశముచ్చుకొని వచ్చిన ఈ ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైనటువంటి మరి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడంటే కేవలం ఎన్టీ రామారావు గారే మళ్ళీ ఈ ఎన్టీఆర్ లో పుట్టాడు, ఈ ఎన్టీఆర్ లో అంశాలు. కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
ఆ చిన్న ఎన్టీఆర్ మన తమ్ముడు, మనందరికీ కూడా ఒక చిన్న తమ్ముడు. ఆ తమ్ముడికి మీరందరూ కూడా ఆశీస్సులు అందజేయాలి. ఈ అభిమానం ఇలాగే ఉండాలి, మీ గుండెల్లో ఉండాలి. మన ఎన్టీఆర్ ఏ పేరుతో అయితే ఈ తెలుగుదేశం పార్టీని పెట్టాడో ఈ పార్టీ నిలబడాలి. ఈ పార్టీని ఎవరు కూడా ఓడించలేరు, ఎవరి వల్ల కూడా కాదు అని చెప్పి మీకందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఒక పల్లెటూరులో ఇన్ని లక్షల మంది వచ్చారు అంటే అది ఎంత గొప్ప, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి తరలి వచ్చారు. శ్రీకాకుళం నుంచి, తిరుపతి నుంచి, కర్నూలు నుంచి, అటు హైదరాబాద్ నుంచి, అన్ని ఊర్ల నుంచి కూడా అశేషమైన జనాభా. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ ఎంతో మంది వచ్చారు ఈ రోజున. ఆ రోజున పుణ్య దంపతులు ఎదురుగా ఉన్న దంపతులిద్దరూ మిమ్మల్ని అందరినీ కూడా చూసి ఆహా నా జనం నాతోనే ఉన్నారు అని చెప్పి ఆనందించే రోజు ఈ రోజున మీకు అందరికీ వచ్చింది. అలాంటి ఆనందాన్ని మీరు ఇంకా వినిపించాలని చేరుకుంటూ ఇప్పుడు శ్రీ పరుశులు గోపాలకృష్ణ గారు, వీరి సంగతి మీకు అందరికీ తెలుసు. ఆయన్ని రైటర్ గా చేసింది మన అన్న ఎన్టీ రామారావు గారి. ఆయనే ఈయన రైటర్ గా పిలిచి పరుశూరి బ్రదర్స్ అనే పేరు కూడా పెట్టి ఆయన్ని రైటర్స్ గా పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన్ని రామారావు గారిని గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. వచ్చేసా ఏం మాట్లాడమంట, ఈ గోల ఏంటి, జనమేంట్రా బాబు, ప్రముఖ దర్శకుడు, అద్భుతమైన విజయాల్ని రికార్డు సృష్టిస్తున్న దర్శకుడు ఆయన మాట్లాడతారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడికి వీచేసిన లక్షలాది మంది నందమూరి వంశ అభిమానులకు నా ధన్యవాదాలు. ఆది అనే పిక్చర్తో నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు మీరు. మీ మేలు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకో. ఆది పిక్చర్ లో ఒక డైలాగ్ చెప్తా, తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. లాహిరిలో సినిమా, సీతయ్య సినిమా తీసి మన హరికృష్ణుని స్టార్ చేసిన దర్శకుడు వివిఎస్ చౌదరి గారు, ఆయన మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడికి విచ్చేసిన నందమూరి వంశ వీరాభిమానులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీలాగే గుడివాడలో చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారి అభిమానిని, ఆయన అభిమానిగా తిరిగాను, ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాను, మీలాగే ఫంక్షన్స్కి వెళ్ళాను, షూటింగ్లకు వెళ్ళాను. సినిమా పిచ్చి పట్టింది, రామారావు గారి దివ్య సమూహం రూపం నన్ను సినిమాల వైపు నడిపించింది, సినిమాల్లోకి చేరాను. ఈ రోజున నేను సంపాదిస్తున్న ఒక్క పైసా కూడా, ప్రతి పైసా కూడా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అకౌంట్ లోకి వెళ్తుంది. మీకు చెప్తున్నాను, ఈ ఎన్టీఆర్ ఒక చిన్న సైజు, అంటే మన భారతదేశానికి సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ అలాంటి వాడు. అంటే చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయ్యాడో, మాస్టర్ బ్లాస్టర్ ఎలా అయ్యాడో, అలాగే మన ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ చిన్న వయసులోనే ఇండియన్ స్క్రీన్ మీద ఇంత చిన్న వయసులో ఇంత కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్ అవుతాడన్నది ఎవరు ఊహించలేదు. అది జరిగింది. దానికి మీరందరూ ఎంతో సహకారం అందించారు, ఎంతో అభిమానం చూపించారు. అంటే రామారావు గారి ఇమేజ్ ని బ్యాకింగ్ లో పెట్టుకుని తన యొక్క కసి, ఖుషి, పట్టుదలతో ఎక్కడా తగ్గకుండా డాన్సుల్లోనూ, పవర్ఫుల్ డైలాగ్స్ లోనూ, పవర్ఫుల్ క్యారెక్టర్ లోనూ అన్ని రకాలుగా మల్టీ డైమెన్షన్ టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుని ఈ రోజున ఇంత పెద్ద కలెక్షన్స్, ఇంత మంచి రికార్డ్స్ సాధించడానికి మనం చిన్న వయసులోనే ఉన్న ఎన్టీఆర్ ని మనం అభినందించాలి. ఎన్టీఆర్ అనే పదం అనేది తన పేరుగా పెట్టుకోవడం అనేది చాలా బాధ్యత లాంటిది. ఆ బాధ్యతని, ఆ కిరీటాన్ని, ఆ బరువుని ఎవరు మొయ్యలేరు. అంత మహాశక్తి యొక్క పేరును పెట్టుకుని ఆ పేరుకి ఎక్కడా బ్యాడ్ తీసుకురాకుండా ఆ పేరు నిలబెట్టి ఇంకొక 60 ఏళ్ళు 70 ఏళ్ళ దాకా ఆ పేరుకు ప్రాణం పోశారు. మన ఆంధ్ర ప్రజలు మర్చిపోతున్న తరుణంలో కొంతమంది
మర్చిపోయేటట్టు చేస్తున్న తరుణంలో ఈ ఎన్టీఆర్ వచ్చి ఆ ఎన్టీఆర్ పేరుకు ప్రాణం పోశారు. ఆయన పేరు నిలబెట్టారు, ఆ పరువు నిలబెట్టారు. సో అలాంటి ఎన్టీఆర్ కలకాలం ఉండాలని, చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసి పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్ చేయాలని, ఆయన ప్రతి ఫిలిము మనస్ఫూర్తిగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెగిటివ్ ఒక భిన్న అభిప్రాయంతో ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి ఎవరన్నా వెళితే వాళ్ళని ఆయన చాలా చక్కగా మాట్లాడి వాళ్ళ మనసును సంతృప్తి కొరకు మాట్లాడి అభిమానుల్ని చక్కగా మాట్లాడి పలకరించే నైజం ఆ స్వర్గీయ ఎన్టీఆర్ లో ఉంది. అలాగే మన చిన్న ఎన్టీఆర్ లో ఇప్పుడు ఈ ఎన్టీఆర్ లో ఎవరు ఎలాంటి ఒపీనియన్ తో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా తను మాట్లాడే విధానం గాని, బాబాయ్ అని గాని, అన్నయ్య అని గాని, ఎవరినైనా చుట్టరికంతో సంబోధిస్తూ అందరికీ సంతృప్తి కలిగించి పంపించే లక్షణం ఇతని దగ్గర ఉంది. సో చాలా చరిష్మా ఉంది, భయంకరమైన పవర్ఫుల్ డెడికేషన్ ఉంది. కసి, కృషి, పట్టుదల ఉన్న ఎన్టీఆర్ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఆంధ్ర ఆడియో కూడా పెద్ద హిట్ అవ్వాలని, సినిమా ఆడియోని మించి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులు ఆంధ్ర వాళ్ళకి ఉండాలని, సినిమా రిలీజ్ రోజు కాడి నుంచి మంచి రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. जिंदाबाद 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 एनटीआर 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 जिंदाबाद जिंदाबाद सिंगमलई 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 जिंदाबाद 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 एनटीआर गट्टिया एनटीआर 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 जिंदाबाद 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 एनटीआर 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 जिंदाबाद जिंदाबाद एनटीआर 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 जिंदाबाद 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 दर्शक पूरी जगन्नाथ गाరు ఈయనే ఈ ఆంధ్ర వాళ్ళని భారత్ వాలా చేయాలని చెప్పి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. ఇది అఖండమైన విజయం సాధిస్తారని మీరందరూ ఒక్కసారి హర్షధ్వానాలతో ఆంధ్ర వాళ్ళ ప్రొడ్యూసర్ గిరి గారు
ఆంధ్రవాల ప్రొడ్యూసర్ గిరి గారు. నీ ఊరికొచ్చాం, నీ ఇంటికొచ్చాం. ఏ నేల మీద చిన్నప్పుడు నువ్వు నడిచావో ఆ నేలను తాకే అదృష్టం మా అందరికీ ఈ రోజు ఈ ఎన్టీ రామారావు మూలంగా కలిగింది. మేమందరం ఇక్కడికి వచ్చాం, నీ కోసం వచ్చాం, ఎన్టీఆర్ కోసం వచ్చాం. ఈ రోజున మరి ఇన్ని లక్షల మంది ఆ ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటే అది నువ్విస్తున్నటువంటి ఆశీస్సులే. ఏ వంశంలోనూ తాత దగ్గర నుంచి మనవడి దాకా అద్భుతమైన నటులున్నటువంటి వంశం ప్రపంచంలో ఎక్కడా లేదు. కొండవీటి సింహం, సమరసింహారెడ్డి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆది, సింహాద్రి ఎవరికున్నాయి? మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆయన మనవండి వాళ్ళ మీరు ఆశీర్వదించండి. ఒక పుణ్యభూమిలో ఆయన శిలా విగ్రహాన్ని స్థాపించిన మహానుభావుణ్ణి మీరందరూ ఆశీస్సులు కోరండి. ఇప్పుడు మీ సమక్షంలో ఎన్టీఆర్ గారు మాట్లాడతారు. ఎన్టీఆర్ నేల ఈనిందా, నింగి పొంగిందా? ఈ మాట ఎవరిదో మీ అందరికీ తెలుసు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాల మీద మమకారంతో ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఎన్టీఆర్ అనే 3 అక్షరాలని గుండె నిండా నింపుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ, తెలుగువాడి వాడిని వేడిని, తెలుగువాడి తేజాన్ని, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికే చాటి చూపించిన పంచకట్టిన నందమూరి తారక రామారావు గారిని నవమాసాలు మోసి కని పెంచిన ఈ నిమ్మకూరు గ్రామానికి, నిమ్మకూరు గడ్డకి, ఆంధ్రవాలా సినిమా టెక్నీషియన్స్ కి వందనం, అభివందనం. పుట్టిన దగ్గర నుంచి కోరుకుంటుందండి, ఎలా ఉంటుంది నిమ్మకూరు? అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ ఎలా ఉంటుంది? ఆ నేలని తాకాలని, ఆ నీరును తాగాలని, ఈ ఊరిలో ఉన్న సువాసనని ఒక్కసారి పీల్చాలని ఎప్పటి నుంచో కోరికండి. ఎక్కడుంది నిమ్మకూరు? ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలున్నాయి. అందులో ఒక జిల్లా ఈ రోజు మనం ఉన్న కృష్ణా జిల్లా. ఈ కృష్ణా జిల్లాలో రాముణ్ణి నేనే, కృష్ణుణ్ణి నేనే అని ప్రపంచానికే చాటి చెప్పడానికి ఆకాశం నుంచి ఒక తార బద్దల ఈ నిమ్మకూరు పుణ్యగ్రామంలో వెలిసింది. అదే అన్న నందమూరి తారక రామారావు గారు. 1923 మే 28న ఆ మహానుభావుడు పుట్టడం జరిగింది. ఉత్తర భారతదేశంలో ఆ శ్రీరాముడికి అయోధ్య ఎలాగో 7 కోట్ల ఆంధ్రులకు మన నిమ్మకూరు ఈరోజు అలాగే. పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న సినిమా ఆంధ్రవాల. మీ అందరూ ఈ సినిమాని, సింహాద్రి సినిమా అలాగే ఆంధ్రవాళ్ళని కూడా సక్సెస్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇప్పుడు ఆంధ్రవాల క్యాసెట్ ఓపెనింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా క్యాసెట్ ఓపెన్ చేస్తుంది. ఆంధ్రవాల
జిందాబాద్ 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 ఎన్టీఆర్ 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 జిందాబాద్ జిందాబాద్ సింగమలై 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 జిందాబాద్ 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 ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్ 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 జిందాబాద్ 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 ఎన్టీఆర్ 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 జిందాబాద్ జిందాబాద్ చక్రి మాట్లాడతాడు వినండి. నరే 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 బాబా నరే 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 బాబా నరే 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 బాబా నీలో ఉంది దమ్ముంది చాలా ఓయి గుండె గుండెల్లో పటాసే ఇంటి కొడితే ఎవడైనా పటాసే అబో అబో తుమ్ముతుమారే రెచ్చిపోయి పంకలేస్తే జమ్మ జమారే నైరే 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 బాబా నైరే 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 బాబా. ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ కి ఊరు ఊరు పల్లె పల్లె నగరం నగరం పట్టణ పట్టణం జిల్లా జిల్లా నుంచి కలిసి వచ్చిన అశేష ఆంధ్ర వాహినికి రామారావు అన్నగారి మనవరు ఎన్టీఆర్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉంటే మీ అంతా ఇలా పైకి వస్తుంటాం. మీ ఎన్టీఆర్ గారు ఇంకా పైకి వస్తారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.